హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా విలేజ్ విందు. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ స్నాక్ రెసిపీ చేసేద్దాం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, అదేనండి సర్వపిండి. దీన్ని కొంతమంది తెప్పాల చెక్కలు అని కూడా అంటారు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ సర్వపిండిని పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావాలంటే నేను ఈ వీడియోలో చూపించిన పద్ధతిలో చేయండి. అలాగే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎవరికి సర్వపిండి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, సర్వపిండి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా శనగపప్పును తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మళ్ళీ వాటర్ పోసి దాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు అల్లం ముక్క తీసుకొని దాన్ని పొట్టు తీసుకుందాం. ఇప్పుడు అల్లం, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా వాటర్తో కడుక్కోవాలి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అల్లం, పచ్చిమిర్చిని సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అల్లం, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు బియ్యపిండిని తీసుకుందాం. ఇక్కడ పొడి బియ్యపిండిని తీసుకోవాలి, తడి బియ్యపిండి కాదండి. ఈ బియ్యపిండిలోకి మనం అరగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పును తీసుకొని నీళ్ళు లేకుండా వడగట్టుకొని వేసుకోవాలి. ఇలా ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలని తీసుకొని వాటిని పొట్టు లేకుండా తీసుకోవాలి. ఇందులోకి మనం దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. అలాగే తెల్ల నువ్వులు కూడా ఇందులో వేసుకున్నామండి. కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇంతలోకి వాటర్ పోసుకుంటూ కలపాలి.
వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ని ఆ గిన్నె మొత్తంకి వచ్చే విధంగా తిప్పుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి ముద్దని ఇలాగా ఒక బాల్ లాగా చేసుకొని ఆ ఆయిల్లో చేతితో ఇలా ఒత్తుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్నగా అలా పిండిని మొత్తం ఆ కడాయిలోకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. చివర్లు కూడా ఇలా రౌండ్గా వచ్చేలాగా ఒత్తుకోవాలి. తర్వాత వేలుతో చూపించిన విధంగా హోల్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ దాంట్లో కొన్ని మంచిగా వేగుతాయి. వేయడం వల్ల సర్వపిండి మంచిగా కాలుతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకొని మూత పెట్టి కాసేపు కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి. క్రిస్పీగా వచ్చేస్తాయి. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఇంకా ఈజీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.